అందరికీ నమస్కారము. ఈరోజు ఆర్సీపురం బీహెచ్ఎల్ టెంపుల్లో ఉన్నాము. ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటాము. బీహెచ్ఎల్ టెంపుల్లో పెద్దమ్మ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఈ బోనాల పండుగ జరుగుతాయి. చాలా బాగా జరుపుకుంటారు. ఈరోజు రేపు ఎల్లుండి ఇలా సంబరాలు జరుపుకుంటారు. అసలు కాసేపు అయినా తర్వాత అంటే మార్నింగ్ 7 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. 10:30 గంటలకి అమ్మవారికి పాలాభిషేకం చేస్తారు. అలాగే కుంకుమ అర్చన చేస్తారు. ఆదివారం రోజు ఉదయం 4 గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయి. అసలు అమ్మవారిని దర్శించుకోవడానికి జనం చాలామంది వస్తారు. 50,000 నుండి 1,00,000 మంది వరకు వస్తారు అన్నమాట. బీహెచ్ఎల్ టెంపుల్లో అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేసినారు. ఇక్కడ ముందు పాసులు ఉంటాయి. రెగ్యులర్ దర్శనము, విఐపి దర్శనము, అలాగే అమ్మవారికి పూజలు చేయించుకునే వారికి స్పెషల్ దర్శనము. ఈరోజు 10 గంటలకే పాలాభిషేకము స్టార్ట్ అవుతుంది. 1 గంట వరకు దాదాపు జరుగుతుంది. అలాగే 3 గంటలకు కుంకుమార్చన జరుగుతుంది. 500 మంది నుండి 800 మంది ఆడవాళ్ళు పూజ చేస్తారు. అలాగే రేపు శనివారం రోజు ఇక్కడ భజన, అలాగే లలిత పారాయణము కూడా జరుగుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఎవరైనా లలితా పారాయణంలో కూర్చోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే ఆదివారం ఉదయం 3 గంటల నుండి బోనాలు జరుగుతాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి బోనాలు తీసుకోవచ్చు. అమ్మవారి మీరు కోరికలు అన్నీ చక్కగా తీరుస్తారు. మనస్ఫూర్తిగా అనుకుంటే ఇక్కడ అన్నీ జరుగుతాయి అని ప్రతీక. అంతేకాక సాయంత్రము పోతరాజు విన్యాసాలు, అలాగే పలారబండి ఊరేగింపు అన్నీ జరుగుతాయి. బీహెచ్లో బోనాల సంబరాల గురించి చెప్పక్కర్లేదు. ఇలా ప్రతి సంవత్సరము జరుగుతుంది. దాదాపు 100 లీటర్ల పాలతో అమ్మవారికి పాలాభిషేకం చేస్తారు. ఆవు పాలతో అభిషేకం చేస్తారు. ఎవరైనా అభిషేకంలో పాల్గొనవచ్చును. ముందు రోజు టికెట్ ఇస్తారు. ముందు పాలాభిషేకం తర్వాత కుంకుమార్చన చేస్తారు. ఇక్కడ పెద్దమ్మ తల్లి 400 సంవత్సరముల నాటిది, అడవిలో వెలిసింది. మొదటి రోజు బీహెచ్ఎల్ ఈడీ గారు ఇనాగరల్ చేస్తారు. ఇక్కడ 108 లీటర్ల పాలతో అమ్మవారిని పాలాభిషేకము, పాలు, తేనె, పెరుగు అన్నింటితో కలిపి అమ్మవారికి అభిషేకము చేస్తారు. పాదాలు కనిపించినంత వరకు దాదాపు 1.5 గంట వరకు అభిషేకం చేస్తారు. గత 15 రోజుల నుండి సంబరాలకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. 1869లో బోనాల పండుగ స్టార్ట్ అయినది. ఈ పండుగ ఎందుకు చేస్తారు అంటే ప్లేగు వ్యాధి సంఘటన. అప్పట్లో చికిత్స లేదు. ప్లేగు వ్యాధికి చాలామంది గురి అయినారు. రెండవది మూసీ నది సంఘటన. 1908లో మూసీ నది ఉప్పొంగి చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ బోనాల పండగ ఆషాఢ మాసంలో వస్తుంది. అమ్మవారు పుట్టింటికి వెళ్తారు. బోనం అంటే దేవికి సమర్పించే బోనము అని అర్థము. బోనం అంటే అన్నము, పాలు, భోజనము అని అర్థము. కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన అన్నం కూడా వండుతారు. దీన్ని రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ తల మీద పెట్టుకొని డప్పు మేళాలతో, ఆటగాళ్లతో గుడి లోపలికి బయలుదేరుతారు. బోనం కుండలను ఎలా డెకరేషన్ చేస్తారు అంటే చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ, కడితో అలంకరణ చేస్తారు. దీనిపై దీపం ఉంచుతారు. నేను చూపించిన తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది బోనాలు చేసినారు, ఎక్కడ ఏరియాల నుంచి ఈ బోనాల పండుగ చేసినారు, ఈ ఏరియాలలో బోనాల పండుగ ఎలా జరిగిందో తెలపండి. బీహెచ్ఎల్ గుడి బోనాలు ఎంతమందికి నచ్చింది, ఎంతమంది ఈ గుడిని చూసినారు, ఎంతమంది చూడాలి అని అనుకుంటున్నారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారు అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్స్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, టేక్ కేర్. శ్రీ మాత్రే నమః. అమ్మవారికి జై.